జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చాలా క్లుప్తంగా ఒక 3 విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఆలోచించగలిగినట్లయితే ఇస్సాకు వాగ్దానం చేయబడిన సంకేతం అన్నమాట. ఇస్సాకు వాగ్దానం చేయబడినటువంటి సంకేతం. దేవుడు అబ్రాహామును ఏం చేశారు చెప్పండి? అనేక దేశాలకు అనేక మందికి తండ్రిగా నేను చేస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇచ్చదా లేదా? ఆ రీతిగా వాగ్దానం చేసినట్లుగానే దేవుడు ఏం చేశారు చెప్పండి? అబ్రాహాము దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రాహాముకు చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి ఎబ్రీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ విశ్వాసుల యొక్క జాబితా మనకు కనబడుతూ ఉంటది. 4వ వచన భాగంలో మనం చదివితే విశ్వాసమును బట్టి హేబేలు అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళామనుకో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 7వ వచన భాగంలో కూడా మనం చదివితే కొన్ని వచనాలు మీకు పరిచయం చేస్తాను. విశ్వాసమును బట్టి నోవహు అనే వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా 8వ వచన భాగంలో మనం చదువుతున్నప్పుడు అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, దేని బట్టి అమ్మ చెప్పండి? విశ్వాసమును బట్టి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇంకా చూడండి 11వ వచన భాగంలో కూడా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. ఇంకా చూడండి 17వ వచన భాగంలో అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అనే మాట మనకు కనబడుతా ఉంది. 20వ వచన భాగంలో విశ్వాసమును బట్టి ఎవరు? ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఏం చేశాడు? విశ్వాసమును బట్టి యాకోబు అనే మాట మనకు కనబడుతా ఉంది. 23లో 22లో కూడా మనం ఏం చదువుతూ ఉంటాం? విశ్వాసమును బట్టి యోసేపు అనే మాట మనకు కనబడుతా ఉంది. ఇంకా 23, 24 వచనాలు మనం చదువుతున్నప్పుడు విశ్వాసమును బట్టి మోషే చేసిన గొప్ప కార్యాలు అక్కడ మనకు తీర్మానం కనపడుతూ ఉంటా ఉంది. ఇంకా 29 వచనం మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచి పోయిరనే మాట మనం చదువుతున్నాం. ఐగుప్తులు అలాగూ చేయ చూచి ఏం చేశారంట? మునిగిపోయారంట. కానీ విశ్వాసమును బట్టి వీళ్ళు ఏమైపోయారు అమ్మా? విశ్వాసం బట్టి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు చెప్పాలమ్మా, నేల మీద నడిచారు, ఎర్ర సముద్రంలో పడి ఏం చేశారు? దాటిపోయారు. ఇంకా అలా చదువుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అక్కడ మనం చదువుతూ ఉన్నాం. 33వ వచన భాగంలో చూడండి ఒకసారి. వారు విశ్వాసం ద్వారా ఏం చేశారో తెలుసమ్మా? రాజ్యములను జయించారంట, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహాల నోలను ఊహించారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదాలను తప్పించుకున్నారంట. వీరందరూ కూడా అలా చేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఏంటి అమ్మా? చెప్పాలందరూ కూడా చెప్పండి అదే మాట. విశ్వాసము. విశ్వాసం. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎందుకు వచ్చేవాడు ఏం చేయాలి తెలుసా? ఆయన ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్మాలి. నమ్మిన మనం అడిగినవన్నీ కూడా ఆయన మనకు ఇస్తాడు అని చెప్పేసి నమ్మినప్పుడు అసాధ్యము సహితము మన జీవితంలో ఏమవుతాయి చెప్పండి? సాధ్యపరచబడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇస్సాకు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? ఇస్సాకు అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన పుత్రుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు ఆనాడు అబ్రాహాముకు ఇస్సాకుని ఇస్తానని ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం మర్చిపోయాడా? మర్చిపోలేదు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చేస్తాడో అని చెప్పేసి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన చెప్పండి సమర్థుడు. నమ్మిన వారు సోదరు చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అని అంటే కనుక ఎప్పుడు నమ్మినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే మనం పాట పాడతాం కదా. ఏ పాట? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో
లేదు. కానీ యేసయ్య నామములో మాత్రమే ఏముంది చెప్పండి? దేవునికి స్తోత్రం కలిగింది. కానీ అందుకే మరొక భక్తుడు ఏమని పాడుతాడండి? యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. హల్లెలూయా. పాడలేదా? ఒకసారి చెప్పండి వాక్యం. పాడినప్పుడు ఏదైనా కొత్త పాట పాడితే కనుక తీసి ఇవ్వాలని చెప్పేసి దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యేసయ్య నామము మనకు మన ప్రాణ రక్ష, గొర్రె పిల్ల అనేటువంటి యేసయ్య రక్తం మన ఇంటికి ఎలా ఉంది? క్షేమం. ఆ రోజు గొర్రె పిల్ల వధించారు, చంపి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు చెప్పండి? ఆ అడ్డకమ్మకు నిలువ కమ్మకు ఏ గుర్తు చేశారు? శిలువ గుర్తు వేయటం ద్వారా సంహార దూత వారి ఇంటిలోనికి వెళ్ళిందా? వెళ్ళలేదు. సంహార దూత ఆ ఇంటిని దాటుకుని వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే కనుక ఎవరున్నారు అక్కడ? యేసు రక్తమే చేయం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా శ్రమ బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలా? యేసు రక్తమే చేయం. ఏం చేస్తావో చేయాలి. యేసు రక్తం మన మీద ఉన్నది. యేసు నామం మనం ధరించాము. యేసు నామం శక్తి కలిగినది. యేసు నామం బలము కలిగినది కనుక నీతిమంతుడంట ఆ బలమైన దుర్గములోనికి పరిగెత్తుకుంటూ వస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగినది కాక. కాబట్టి మనం కూడా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు మనిషికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాడు అని చెప్పేసి ఇస్సాకు ద్వారా మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుని బిడ్డలారా, మనకు మనిషికి అసాధ్యమైనవి ఏమంటే అనిపించినప్పుడు కూడా మనం ఏం చేయకూడదు తెలుసా? దేవుని యొక్క వాగ్దానాలు మనము మరిచిపోకూడదు. కొన్నిసార్లు మనుషులకి ఎలా ఉంటాయి అమ్మ? మీకు నాకు కూడా ఎర్ర సముద్రం మాటల రెండుగా పాయలు చేర్చబడటం అంటే ఎరుకో గోడలు కోట మామూలు విషయమా? ఎంత బలమైనటువంటి కోట గోడలు. ఎర్ర సముద్రం యార్దాను అనేది రెండుగా చేరటం అంటే అది మామూలు విషయం కాదు దేని బిడ్డలారా. కాబట్టి అద్భుతమైన రీతిలో ఎర్ర సముద్రము దేవుడు ఏం చేశాడు చెప్పండి? రెండు పాయలుగా చేయించాడు. యార్దాను నదిని కూడా ఏం చేశాడు? రెండుగా చేశాడు. ఎరుకో కోట గోడలపై దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మరిచిపోయేవాడు కాదు. మనిషి మరిచిపోతాడు, దేవుడు మరువని దేవుడు. అందుకు ఒక మాట చదువుతామా? నేను సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండం 23వ అధ్యాయము త్వరగా సహాయం చేయండి. 19వ వచన భాగాన్ని మనం చదువుతాం. సంఖ్యాకాండం 23:19లో మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. దేవుడు ఏ దేవుడు కాదమ్మా? అమ్మా, అబద్ధమాడుటకు మానవుడు కాదు. మనం ఏం చేస్తాం? ఎన్నో అబద్ధాలు మాట్లాడుతాం. కొంతమంది అబద్ధాలతోనే గడిపేస్తా ఉంటారు కాలం అంతా కూడా. అది ఇది చెప్పేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేసి ఆ మాట ఈ మాటలు అక్కడెక్కడ గలిబిలి చేసేసి అబద్ధాలతోనే కాలం గడిపేవారు కూడా నేటి దినాల్లో లేకపోలేదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కానే కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పాడు అంటే కనుక ఖచ్చితంగా చేస్తాడు అన్నమాట. కాబట్టి ఇస్సాకు వాగ్దానం చేయబడిన ఒక గుర్తు అన్నమాట, సంకేతం అన్నమాట. ఈ రోజున దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు చేస్తాను అని చెప్పేసి చేశాడో అది ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆలస్యమైనప్పటికీ కూడా ఆలస్యం అమృత విషయం అంటారు కదా. ఆలస్యం అమృత విషయం ఎవరికి? అమ్మ ఎవరికి? కానీ మనకు ఆలస్యం అమృతమే. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ప్రతి ఆలస్యం అని కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మరొక మాట చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14వ వచన భాగం మనం చూస్తున్నప్పుడు దేవుడి వాగ్దానం ఎలాంటిదో మనకు కనబడుతా ఉంది. 23:14
యెహోవా చేసిన మంచి వాగ్దానాలు ఒక్కటి కూడా ఏం కాదని తెలుసా, తప్పిపోలేదు అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకని 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నానో అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మనం ఏం చేయకూడదు అన్నమాట, భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చేయకూడదు చెప్పండి, భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? అమ్మా, గొప్ప దేవుడు, వాగ్దానాన్ని ఆయన మరిచేవాడు కాదు. అందుకని అందరికీ పాడతారు కదా పాట, ఏ పాట? భయము లేదు, దిగులు లేదు ఈ జీవిత యాత్రలో. ఎందుకు భయము లేదు అని అంటే కనుక యేసు ప్రభు నాతో ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభు నాతో ఉన్నాడని చెప్పండి. ఓ మనసా నీకేనా భయం? నీతో నువ్వు చెప్పుకో, భయపడద్దు, దిగులు పడద్దు, కలవరపడద్దు, నేను నీతో ఉన్నాను. యేసు నాతో ఉన్నాడు. యేసు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఆయన వాగ్దానాలు ఎలాంటివి చెప్పండి మనకు ఒకసారి గట్టిగా. అమ్మా, నమ్మదగినవి. ఆయన వాగ్దానాలు ఎలాంటివి? శ్రేష్టమైనవి. అందుకనే భక్తులు పాడుతూ ఉన్నాడు, ఏమో తెలుసా, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానాలు ఎన్నున్నాయంట? అమ్మా, అత్యధికములై ఉన్నవి. ఎన్నో ఉన్నవి కనుక మన జీవితంలో సొంతం కావాలంటే మనం ఏం చేయాలా? నమ్మాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? నమ్మాలి. గట్టిగా నమ్మాలా వద్దా? అందుకని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచన భాగం మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా మనం చదువుతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచన భాగం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులు నేనెరుగుదునని అంటే ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనందరి ఎడల అంటే ఆయనకి ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఉందా లేదమ్మా? అందరి ఎడల కూడా శ్రేష్టమైన ఉద్దేశాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నెరవేరాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఆయన గట్టిగా మనం నమ్మాలి. అబ్రహాము ఇప్పుడు నమ్మాడా లేదా? నమ్మాడు. కనుకనే ఆలస్యమైనప్పటికీ 20 సంవత్సరాలుగా తెచ్చిపోయినప్పటికీ మాట ఇచ్చి ఆయన మరిచిపోయేవాడు కాదు. అబద్ధం ఆడటానికి ఆయన మానవ పుత్రుడు కాదు. కనుక ఆయన ఏం చేశాడు తెలుసా? తగిన సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. కనుక ఆలస్యం అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాగ్దానాన్ని నెరవేర్చాడు. కనుక ఈ రోజు ఈ రాత్రి జీవితంలో కూడా ఆలస్యం అవుతుందని చెప్పేసి కంగారు పడాల్సిన పని లేదు. కొందరు కంగారు పడుతూ ఉంటారు. ఇంత ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రభువుని అడిగాను, సంవత్సరం అయిపోయింది, లేకపోతే 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది, ఇంకా నా ప్రార్థనకు సమాధానం రాలేదు, నేను అడిగింది ప్రభు ఇంకా ఇవ్వలేదు అనుకుంటూ కలవరపడుతూ ఉన్నావేమో. ఆలస్యమైనప్పటికీ నీ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడంతే. నమ్మని వాళ్ళకంటే సోదరు చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకి చాపి. ఎందుకని? ఆయన వాగ్దానం మరిచిపోడు. మార్పు చెందినటువంటి దేవుడు. చూడండి, మార్పు చెందిన దేవుడు ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట? ఒకసారి కీర్తనలోని కొందాం. కీర్తన గ్రంథం 33వ సంకీర్తన 11వ వచనాన్ని మనం చదువుతాం. 33వ సంకీర్తన 11వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా ఆలోచన చూడండి సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములు ఎలా ఉన్నామో తెలుసా? తరతరములకు ఉండును. ఆయన ఆలోచన సదాకాలము నిలిచును
చేస్తానంటే ఉన్నాడు. చూడండి సామెత గ్రంథంలోకి రాగలిగినట్లయితే 19వ అధ్యాయము 21వ వచ్చిన భాగంలో కూడా మనం చదువుతాం. సామెత గ్రంథం 19వ అధ్యాయం 21వ వచ్చిన భాగం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును. చూడండి, చివరికి యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. స్థిరమైన వాగ్దానాలు ఎంత గొప్పవో కనుక మార్పు చెందిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలన్నమాట, గట్టిగా మనం నమ్మాలి. మరొక మాట కూడా మనం చదువుతాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 27వ వచ్చిన భాగాన్ని కూడా మనం చదవనట్లయితే దేవుని యొక్క వాక్యము మనం చదువుతూ ఉన్నాము. చూడండి, దాన్ని నియమించాడు, దాన్ని చెప్పాడు కాబట్టి, వాగ్దానం చేశాడు కాబట్టి దానిని రద్దుపరచగల వాడెవడు? బాహువు చాచిన వాడు ఆయనే. దాన్ని తిప్పగల వాడెవడు? ప్రశ్న అక్కడ. దాన్ని రద్దుపరచగల వాడెవడు? ఇప్పుడు ఈ రోజున రూపాయలు ఒక ₹1 ఆర్డర్ తగులుతుందని దేవుడు ముందుగా నిర్ణయం చేశాడనంటే అంతే. దేవుడి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మొన్న ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో మంత్రి బీజేపీ వాడు ఏమంటారు తెలుసా, రాజ్యాంగాన్ని మార్చే అధికారం మాకేముంది అంటున్నాడు. గుండె ఎవరికి గుండె అని పేరు తెలియదు నాకు. ఆయన అమ్మా అమిత్ షా కాదు, ఇంకొక ఆయన రాజ్యాంగం మార్చుతాం, మేము మార్చేయచ్చు. ఒకవేళ రాజ్యాంగానైనా మార్చొచ్చేమో కానీ ఈ రాజ్యాంగాన్ని మాత్రం మార్చడం ఎవరి తరం కూడా కానీ దేవునికి స్తోత్రం కలిగిన రద్దుపరచగలిగిన వాడు ఎవరు? కాబట్టి రోజున ఇస్తాను అని చెప్పేసి అన్నాడు అంటే ఖచ్చితంగా ఆలస్యమైనప్పటికీ మంచిదే ఇస్తాడు తప్ప దేవునికి స్తోత్రం కలిగిన కాక. కనుక నమ్మండి గట్టిగా, దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. వాగ్దానం తప్పడనమాట. ఎందుచేతారంటే కనుక ఆయన వాగ్దానాలు మానవి. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతించు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మానని వాగ్దానములు మనం గట్టిగా నమ్మమనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి దేని బిడ్డలారా, కొన్ని శ్రేష్టమైన వాగ్దానాలు ఏంటో తెలుసా? నువ్వు ఆయన గట్టిగా నమ్మినప్పుడు షరతులు లేని ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తాడంటే. మన ప్రేమకు షరతులు ఉంటాయి కదా, కానీ దేవుని ప్రేమకు షరతులు ఉంటాయా? షరతులు ఉంటాయి. నల్లోని ఒక రకంగా ప్రేమిస్తాం, మనం తెల్లోని ఒక రకంగా ప్రేమిస్తాం, పొట్టోని ఒక రకంగా ప్రేమిస్తాం, అవునే కదా. కానీ యేసయ్య ప్రేమ పొట్టోల్ని, నల్లోని, నల్లోని, ఇలాంటి తెల్లోని అందరినీ ఏ లోపం ఉన్నా సరే అందరినీ ఒకేలాగా ప్రేమించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారనంటే కనుక యేసయ్య ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరి ప్రేమ అంతంత వరకు, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకు, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ కొంతవరకే. భార్య భర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ కొంతవరకు మాత్రమే. కానీ యేసయ్య ప్రేమ ఒక్కటే. ఎలాంటిది తెలుసా? షరతులు లేని ప్రేమ. మనకు షరతులు పెట్టేసుకుంటాం ఇలాగా. కానీ యేసయ్య ప్రేమ షరతులు లేనిటువంటి ప్రేమ. ఎప్పుడు నీవు ఆయన నమ్మితే హద్దులు లేని, షరతులు లేని ప్రేమతో ఎవరిని ప్రేమించలేకపోయినా ఆయనను ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకని శాశ్వతమైన ప్రేమతో దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గొప్ప ప్రేమ ఈ ప్రేమ! కనుక నన్ను ఎవరున్నారని ప్రేమించేవారని బాధపడుతూ ఉన్నామేమో, కానీ యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నీకు ఏం చెప్తాడో తెలుసు, ఆయన ఐ లవ్ యూ చెప్తా ఉంటాడు, చెప్పకపోయినా కానీ. అంత పిచ్చి మనం అంటే. కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో వారు వీరు ప్రేమించి ఎందుకు బాధపడాలి? మనం బాధపడాల్సిన పని లేదు. నేను ఎవరి ప్రేమను నోచుకోలేకపోయినా బాధపడుతూ ఉంటుంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ షరతులు లేని వాగ్దానాలు మనం గట్టిగా నమ్మగలిగినట్లయితే మనము ఒంటరి వాళ్ళము కాదండి. మనము ఒంటరి వాళ్ళము కాము. ఒంటరి అయిన వాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు.
మనతో ఎవరున్నారమ్మా? నిన్ను విడువను సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో. ఎవరంటారా? హృదయం కాసేపు ఉంటుందని తెలియపోద్ది అంతే, ఏదైనా కష్టం వచ్చిందంటే. అవునా కదా? కానీ ఎవరు ఉన్నా లేకపోయినా మనతోనే ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆ వాగ్దానాలు మనము నమ్మాలన్నమాట. కాబట్టి ఇప్పుడు వాగ్దానం చేయబడినటువంటి సంకేతం ఎవరు? ఇస్సాకు. కాబట్టి వాగ్దానం చేయబడిన రీతిగా దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఆలస్యమైనప్పటికీ కూడా. కారణం దేవుడు మరిచేవాడు కాదు కాబట్టి. ఈ రోజు నా వాగ్దానాన్ని దేవుడు మరిచేవాడు కాదు కాబట్టి నీ జీవితంలో కూడా ఏదైనా ఒక వాగ్దానం చేశాడనంటే కనుక ఖచ్చితంగా అది ఇస్తాడు అని చెప్పేసి మరొకసారి మనం అందరం ఏం చేయాలా? మరొకసారి నమ్మని వారు గట్టిగా నిండు మనసు చెప్పండి. మీ నమ్మకి చెప్పుకున్న దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించును గాక. మీ కోరికను దేవుడు సిద్ధింప చేయను గాక. మీ చేతి పనులన్నింటి పైన అద్భుతమైన రీతిలో దేవుడు గొప్ప విజయమును దేవుడికి అనుగ్రహించును గాక. ఎప్పుడు నీ నమ్మిక చెప్పున మాత్రమే దేవుడికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా నమ్మండి, గట్టిగా నమ్మండి. ఎవరిని? మనుషులు కాదు, డబ్బులు కాదు, కానీ మరొకని కాదు. ఎవరిని? నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని గట్టిగా నమ్ము. ఆయన్ని విడిచిపెట్టేవాడు కాదు. అందరిని వదిలేస్తారు ఒకనొక రోజున, కానీ యేసయ్య మాత్రం నిన్ను విడివాడు. అందుకే పాడారు కదా మరి సేవకుల ఆరాధనలోనే రాజన్న సేవకులు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను. ఎందుకు విడివాడు ఆయన? అందరూ విడిచినప్పటికీ ఎంతో మంచి దేవుడు అయ్యా యేసయ్య. ఆయన ఎంతో మంచి దేవుడు కనుక అందరూ విడిచిపెట్టేసినప్పటికీ ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. సరే, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఉన్నాడు కనుక కష్టాలు చూసి భయపడద్దు, శ్రమ చూసి బాధపడద్దు. ఏమండి? లేకపోతే కనుక వారు ఏదన్నారు మీరు ఏదో అన్నారని చెప్పేసి ఒకవేళ రకరకాల సమస్యలు కూడా వెళుతూ ఉన్నామో, వ్యాధి అనుభవిస్తున్నామేమో, చెప్పుకోలేని సమస్యలతో నువ్వు సతమతం అవుతూ ఉంటుంటే వాగ్దానం చేయబడినటువంటి ఆ దేవుడిని గట్టిగా నమ్మ. నీ కోసం ఆయన ఆఖరి రక్తపట్టు వరకు నీ కోసం ఆయన కాచాడు, నీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు, నీకోసం చనిపోయాడు కనుక ఆయన మరిచే దేవుడు కాదు. వాగ్దానం చేయబడిన సంకేతం అన్నమాట ఇస్సాకు. రెండవది జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. 3 చెప్తాను కదా, సమయం అయింది కాబట్టి నేను పెద్దకడిని మిమ్మల్ని పంపించేస్తాను. రెండవది ఏంటి తెలుసా? చూడండి, ఆదికాండ గ్రంథం ఒకసారి 24వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఆదికాండ గ్రంథం 24లో మనం ఏం చదువుతామో తెలుసా? మొదటి వచ్చిన భాగం, బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. సరే, ఇవన్నీ కూడా మనందరికి తెలుసు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ మనకు అర్థమవుతామంటే 2వ వచ్చిన భాగంలో 2వ అంశంగా మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తాను చెప్పండి. ఒకటి, ఇస్సాకు వాగ్దానం చేయబడిన సంకేతం. వాగ్దానం చేస్తున్నాడు ఎలాంటి వాడు? మరొకసారి చెప్పండి అందరూ కూడా. నమ్మదగిన వాడు. వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి? అనేకమైనవి, అత్యధికమైనవి. కాబట్టి వాగ్దానాలు శ్రేష్టమైనవి కనుక, ఆయన మార్పు చెందినవాడు కనుక, ఆయన ఉపదేశం శ్రేష్టమైనది కనుక, దేవుని యొక్క మాటలు ఆకాశ భూమి గతించిన మానవు కనుక ఈ వాగ్దానం మనం గట్టిగా నమ్మితే, ఇస్సాకుని దేవుడు అబ్రహాముకి ఎలాగైతే వాగ్దానం చేయబడిన సంకేతంగా ఇస్సాకుని గుర్తుగా ఇచ్చాడో, ఈ రోజు ఈ వాగ్దానాలు అన్ని నమ్మితే కనుక ఆదికాండ గ్రంథం నుంచి పరమ గ్రంథం వరకు రాయబడిన ప్రతి వాగ్దానము ఎవరి సొంతం అన్నమాట? నీ సొంతం, నా సొంతం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు 2వ అంశానికి వస్తూ ఉన్నాను. 24వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును ఏం చేస్తా ఉన్నాడు? దీవించాడు. వృద్ధాప్యం వచ్చేసినప్పటికీ కూడా యెహోవా అబ్రహామును ఏం చేశాడమ్మా? అన్ని విషయాలలో కూడా, చెప్పండి అందరూ కూడా, అన్ని విషయాలను, కొన్ని విషయాలన్నా అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాముకు బిడ్డ పుట్టాడా లేదా? బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత బిడ్డ ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. పెద్దవాడైంది యవనస్తుడు అయ్యాడు. యవన ప్రారంభంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, వివాహం చేయాలి. ఎవరికి? కుమారుడైన ఇస్సాకుకి. ఇప్పుడు వివాహం చేయాలని చెప్పేసి వివాహంలో అబ్రహాం గారు ఏమైనా తొందరపడ్డా? తొందరపడలేదు. చూడండి, ఇంటి పెద్ద దాసుడు ఎలియాజరును పిలిచి అంటున్నాడు, ఇదిగో నీవు ఈ యొక్క కానాను కుమార్తెలో ఎవరిని కూడా నా కుమారునికి
ఒక స్త్రీని వివాహము చెయ్యొద్దు అని చెప్పేసి అంటూ ఏమన్నాడు, నా బంధువుల దగ్గరికి వెళ్ళిపో, అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, వారిని ఒకరిని ఏం చెయ్యి, నా కుమారుడికి ఆ భార్యను తీసుకురమ్మని చెప్పేసి అన్నాడు. ఆ విషయాలన్నీ మీకు అందరూ కూడా తెలుసు, గతంలో నేను కూడా మీకు జ్ఞాపకం చేశాను. అలా చెప్పినప్పుడు ఎలీజర్ అంటారు, మరి నేను వెళ్ళిన తర్వాత కార్యం జరగకపోతే ఆ పాప రాదు అని అంటే గనక నీ కుమారుని ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలనంటే గనక ఆయన అంటాడు, అబ్రహాం గారు ఆ పని మాత్రం నీవు చేయి, ఖచ్చితంగా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ వెళ్ళు. ఆ రీతిగానే మరి సహాయం చేస్తామని చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎలియాజరు మోకరించాడు. ఎలియాజరుతో పాటు తీసుకెళ్ళినటువంటి గొర్రెలు కూడా, గొర్రెలనా ఒంటేలు ఏం చేశాయి, మోకరించి ప్రార్థిస్తాడు, ప్రభా నా యజమానుడు ఎంతో నమ్మకమైన వాడు, నీకు లోబడినటువంటి వాడు, విశ్వాసం బట్టి నీకు ఎంతగానో ప్రేమించినటువంటి వాడు కనుక నా యజమాని కుమారునికి భార్య రావాలి. భార్య తీసుకురావాలంటే ఎవరు వస్తారు, వచ్చామంటే ఎవరు వస్తారు, కాబట్టి చక్కటి స్త్రీని నువ్వు ఏర్పాటు చేసి ఉంటావు, కాబట్టి దాన్ని నాకు సిద్ధపరచు, తెలియపరచు అని చెప్పేసి ఒక సూచన అడుగుతాడు. అడిగిన రీతిగా ఆమె నచ్చాడు. ఆ రీతిగానే ఒక సూచన ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడు, ఎలియాజరుకి చూపిస్తాడు. చూపించిన తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాత్రి ఉంటారు. రాత్రి ఉన్న తర్వాత చక్కటి విందు చేస్తారు. విందు చేయక ముందు ఒక ఒప్పందం చేసుకుంటా ఉంటారు, ఇది కొద్దిగా వచ్చిన పని ఇది, కాబట్టి ఈ యొక్క పని విషయం మీకు ఇష్టమైతే కనుక నేను భోజనం చేస్తానంటే వాళ్ళు సమ్మతమని అంటారు. అయితే రాత్రి ఉంటారు. రాత్రి ఉన్న తర్వాత కొన్ని రోజులు ఉన్న తర్వాత పంపిస్తామని అంటే లేదు ఇప్పుడే ఈ స్త్రీని మా వెంట పంపించేయాలని చెప్పేసి అన్నారు. పంపించేయాలంటే ఆ తండ్రి అన్నారు, మరి పంపించేయడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ చిన్నదాన్ని పిలిచి అడుగుతాం, ఆమె ఉద్దేశం కూడా ఎలా ఉందా అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి ఆ చిన్నదాన్ని ఎవరు రిబ్కాని పిలిచి అంటారు, అమ్మ ఈ మనుషులతో కూడా నీవు వెళ్తావా అని అంటే గనక వారు మాట్లాడుకుంటగా ఆమె వెళతాను అని చెప్పేసి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వెళుతూ ఉన్నారు. ఇస్సాకారేమో పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డల జరిగినటువంటి పని ఏంటో తెలుసా, ఒంటెల మీద వస్తూ ఉంటుంటే ఎక్కడో పొలములో ఉన్నటువంటి ఇస్సాకును చూసినటువంటి రిబ్కా ఏం చేసింది తెలుసా, ఒంటెను దిగిందంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ చెప్తే పెళ్లి ప్రసంగం అవుతుందేమో, కానీ ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగిస్తాను. దేని బిడ్డలారా, మంచి తండ్రిగా సమస్తమును సిద్ధము చేసే దేవుడు మన దేవుడు. చెప్పండి, మంచి దేవుడిగా మన కోసం ఏం చేస్తాడు, సమస్తమును సిద్ధము చేస్తాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాముకి ఎవరిని వివాహం చేయాలో, ఎవరు ఏ స్త్రీ కావాలో చూడండి, దేవుడు ముందుగానే నిర్ణయించాడు గనుక వివాహ విషయంలో ఏమాత్రము కూడా తొందరపడకుండా వాగ్దానం చేసిన దేవుడు నాతో ఉన్నాడు. ఏ పిలుపునైతే ఆ దేవుడు ఆ రోజున పిలిచి నన్ను నిత్యంగా నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని అబ్రహాం గారు ఏం చేశాడమ్మా, గట్టిగా నమ్మాడు కనుక బిడ్డకు వివాహ వయసు వచ్చిన తర్వాత కూడా ఆ వివాహ విషయంలో ఏ మాత్రం కూడా తొందరపడకుండా నా కుమారుడికి ఒక చక్కటి స్త్రీని భారీగా ఇస్తాడు అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడు చెప్పండి, నమ్మడు అనమాట. అంటే ఇక్కడ ముందుగానే దేవుడు ఇస్సాకుకి భారీగా ఇవ్వటానికి రిబ్కాను ఏం చేశాడు, సిద్ధపరచడం లేదా, సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ రోజున ఇస్సాకుకు మంచి భార్యను ఇవ్వడానికి రిబ్కాను సిద్ధపరచినట్లుగానే ఈ రోజున నీకు నాకు కూడా ఏది ఇవ్వాలో ముందుగానే ఆయన ఏం చేశాడు అనమాట, సిద్ధపరిచాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, దేవునిపై ఆయనకున్నటువంటి విశ్వాసం ఎలా ఉందో తెలుసా, చాలా భద్రంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి 7వ వచన భాగాన్ని చదువుతారు. ఒకసారి ఇంకా చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి 24వ అధ్యాయము 7వ వచన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం నిర్దేశిస్తూ ఉంది. ఆ మాటలన్నీ కూడా చదువుతుంది, కానీ 3వ లైన్లో చూడండి ఒకసారి. ఈ దేశం ఇచ్చినని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబ్రహాం గారు అంటున్నారు, ఎవరితో,
ఎలియాజు తట్టా ఉన్నాడు. ఏమచ్చా ఉన్నాడు? ఇదిగో నీవు తొందరపడి తీసుకొస్తావేమో, లేకపోతే వారిని తీసుకొస్తావేమో, తీసుకురావద్దు. మళ్ళా రాకపోతే కనుక నా కుమ్మరాన్ని తీసుకువెళ్తావేమో, ఒక తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లేకపోతే కనుక మరోలాగా అవుతా ఉంటది. అటువంటి తొందరపాటు నువ్వు పడకుండా జాగ్రత్తగా విన్ను. ఏంటి తెలుసా? ఏ దేవుడైతే నన్ను పిలిచాడో ఆ దేవుడు నమ్మకమైనటువంటి వాడు గనుక నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు అలాగే వెళ్ళు. నీకంటే ముందుగా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన దూతను నీకు ముందుగా పంపిస్తాడని చెప్పేసి ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన పరమ తండ్రి ఎలాంటి వాడు చెప్పండి? మంచి దేవుడు, మంచి తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో కొందరు తండ్రులు ఎలా ఉంటారో తెలుసా? మంచి తండ్రులు ఉంటారు. మంచి తండ్రులు ఉన్నారు అని అంటే కనుక చెడ్డ తండ్రులు కూడా ఉన్నారనే కదా. కొందరు ఉంటారు వారికి సరైనటువంటి భార్యను సరిగా ప్రేమించుకుంటగా, బిడ్డలకు సరైన ఆహారాన్ని కల్పించుకుంటగా, ఎప్పుడు 24 గంటలు త్రాగేసి ఎవరి ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో కొట్లాట, ఇరుగు పొరుగు వారితో ఎవరి గొడవలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఎవరి భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి తండ్రులు కూడా నేటి దినాల్లో లేకపోలేదు. కానీ మన యేసయ్య, మన తండ్రి ఏ తండ్రి చెప్పండి? మంచి తండ్రి కనుక ఈ మంచి తండ్రికి తెలుసు నీకు ఏది కొదువుగా ఉందో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులకు తెలియదు, తల్లులకు తెలియదు నీకేది కొదువుగా ఉందో, ఏది లోటుగా ఉందో, ఏ సమయంలో ఏమి ఇవ్వాలో వారికి తెలియదు, మర్చిపోతా ఉంటారు. కానీ మనం ఆరాధించే మన పరలోకపు తండ్రికి బాగుగా తెలుసు నీ గురించి, నా గురించి, మనందరి గురించి. ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏది ఇవ్వాలో సమస్తము కూడా చక్కటి రీతిలో ఆయనకి బాగా తెలుసు కనుక ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఏంటది? ఏమిస్తాడు? మంచిదే ఇస్తాడు తప్ప చెడ్డది ఎప్పుడు కూడా ఆయన ఇవ్వడు దేని బిడ్డలు. కారణం ఎందుకో తెలుసా? ఆయన మంచి తండ్రి దేని బిడ్డలు. కాబట్టి అబ్రహాము తన కుమారు విషయంలో దారి చూపే వరకు కూడా ఎదురు చూశాడా లేదా? ఎదురు చూశాడు. మనం కూడా ఆ మంచిని పొందుకునేంత వరకు కూడా తొందర పడకుండా మనం కూడా ఏం చేయాలా? ఎదురు చూసే వారిగా మనం ఉండాలి దేని బిడ్డలు. ముగింపులోకి వస్తూ ఉన్నాను. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి చెప్పండి, ఇస్సాకు వాగ్దానం చేయబడిన సంకేతం. రెండవది చెప్పండి, మంచి తండ్రి ముందుగానే మనకి ఏం చేస్తా ఉంటాడు? సిద్ధపరుస్తా ఉంటాడు. మన ప్రేమించే దేవుడు నీకోసం, నా కోసం సిద్ధపరిచిన వెంట కొద్ది రాసిన పత్రికలు ఉంటాయి. అవి కంటికి, చెవికి, హృదయానికి మరి కనపడాలంటే, వినబడాలంటే, అర్థం కావాలంటే ఏం చేయాలి మనం? దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీవు నమ్మితే చాలు, పొందుకుంటావు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున ఏ ఆశీర్వాదం నీకు అడ్డు పెట్టేసింది అని బిడ్డలారా? ఎందుకు అడ్డు పెట్టేసింది? ఏదో ఒకటి ఉంటా ఉండాలి. కాబట్టి ఈ రోజున వాగ్దానాలు గట్టిగా నువ్వు నమ్మగలిగినట్లయితే ఆకాశపు వాగ్దాలను విప్పి పట్టజాలంట విస్తారమైన ఆశీర్వాదాలు, దీవులు ఆయన నీ పైన మెండుగా తండ్రిగా కుమ్మరిస్తాడంట. కాబట్టి ఆయన మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మంచి తండ్రి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని పాడాలి ఇందాక, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మంచోడు చెడ్డడం ఆయన. కాబట్టి మంచి దేవుడు నీకు, నా కోసం ముందుగానే ఏం చేశాడమ్మా? సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన వాగ్దానం కోసం నువ్వు ఎదురు చూసినప్పుడు ఏమవుతాయి తెలుసా? శ్రేష్టమైన వాగ్దానం నువ్వు పొందుకుంటావు. ఎదురు చూసినప్పుడు కంటికి కనబడనివి కనబడుతూ ఉంటాయి, చెవికి వినబడనివి వినబడుతూ ఉంటాయి, హృదయానికి అర్థం కానివి అర్థమవుతా ఉంటాయి. అబ్రాహాము లాగా ఎదురు చూచినప్పుడు ఈరోజు నా వాగ్దానం కోసం ఎదురు చూద్దాం. నన్ను ఎవరో ప్రేమించలేదు అనుకోవద్దు, నేను ఒంటరి వాడిని అనుకోవద్దు. మంచి తండ్రి నీతో ఉన్నాడు, నేను విడిచిపెట్టేవాడు కాదు. శిరస్సులో చిన్న మాట ప్రార్థన చేసుకుంటాను.